Please do subscribe to Prajabheri News Channel. Bluetooth long in. ధనం కంటే రాజీ నయం, సత్వర న్యాయమే లోకాదాలత్ ధ్యేయం. కలహాలు వీడండి, కలిసి ఉండండి. కలహం కంటే రాజీ నయం, సత్వర న్యాయమే లోకాదాలత్ ధ్యేయం. కలహాలు వీడండి, కలిసి ఉండండి. కలహాలు ఉచిత న్యాయ సలహాల కోసం 15-100కి కాల్ చేయండి. రాజీ మార్గమే రాజమార్గం, రణం కంటే రాజీ నయం. సత్వ సత్వర న్యాయమే లోకాదాలత్ ధ్యేయం. కలహాలు వీడండి, కలిసి ఉండండి. కలహాలు వద్దు, కోపాలు రద్దు, కుటుంబమే ముద్దు. ఉచిత న్యాయ సలహాల కోసం 15 లోకాదాలత్ ధ్యేయం. కలహాలు వీడండి, కలిసి ఉండండి. కలహాలు వద్దు, కోపాలు రద్దు, కుటుంబమే ముద్దు. ఉచిత న్యాయ సలహాల కోసం 15-100కి కాల్ చేయండి. న్యాయాధికార సేవా దినోత్సవాన్ని నవంబర్ 9న దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రాజ్యాంగం కల్పించిన అందరికీ సమాన న్యాయం అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఆదేశానుసారము జాతీయ న్యాయ సేవా సంస్థను ఏర్పాటు చేయనుంది. ప్రజలు ఏదైతే సత్వర న్యాయం జరగడం కోసము మీడియేషన్ కావచ్చు, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం న్యాయ సేవా సంస్థను కృషి చేస్తుంది. ఎవరైతే పేదవారు ఉన్నారో అందరికీ సమానంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంస్థ పనిచేస్తుంది. ఏదైతే పేదవారు ఉన్నారో వారికి ఉచిత న్యాయ సహాయాన్ని కూడా సంస్థ అందజేస్తుంది. ప్రజలు ఈ యొక్క సంస్థ యొక్క సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. రాను వద్దు, కోపాలు రద్దు, కుటుంబమే ముద్దు. రాజీ మార్గమే రాజమార్గం, రుణం కంటే రాజీ నయం. సత్వర న్యాయమే లోకాదాలత్ ధ్యేయం. కలహాలు వీడండి, కలిసి ఉండండి. జీరోకి కాల్ చేయండి. Gracias.
శాఖల నుంచి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ న్యాయ సహాయం ఎవరికైనా అవసరమైతే, అంటే చాలామందికి ఏదన్నా న్యాయపరమైన సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళందరూ న్యాయ సేవాధికారి సంస్థ, అది మన జిల్లా కోర్టు కాంప్లెక్స్లోనే ఉంది. ఈ న్యాయ సేవాధికారి సంస్థని సంప్రదిస్తే వాళ్ళ సమస్యకు తగినట్టుగా ఏదైనా న్యాయ సహాయం కానీ న్యాయ సలహా కానీ అందించడం జరుగుతుంది. అలాగే ఎవరికైనా ఆర్థిక క్షమత లేక న్యాయవాదిని పెట్టుకోలేని పరిస్థితి ఉంటే కనుక అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే మనకి న్యాయ సేవాధికారి సంస్థ తరఫు నుంచి సంవత్సరానికి 3 లక్షల కంటే ఆదాయం మించని వాళ్ళందరికీ కూడా ఉచిత న్యాయ సహాయం, ఉచితంగా న్యాయవాదిని అందించే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే మహిళలైతే ఏ వయసు వారైనా సరే, ఎట్లాంటి ఫైనాన్షియల్ కండిషన్స్లో ఉన్నా, అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ మహిళలందరికీ కూడా ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, వికలాంగులకి కూడా న్యాయ సహాయం అందించడం జరుగుతుంది. మిగతా అందరికీ కూడా వాళ్ళ వార్షిక ఆదాయం 3 లక్షలకు మించి ఉండకూడదు. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రజలందరూ గమనించి వారికి ఏమైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే వాటికి సరైన పరిష్కారం కోసం న్యాయ సేవాధికారి సంస్థను సంప్రదించాలని కోరుకుంటున్నాను. No disconnect.